రేపు తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటికే సభ ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పవచ్చు. ఒక కంక్లూజన్కి వచ్చింది. అయితే ఇక్కడికి రాష్ట్ర నేతలతో పాటు జిల్లా నేతలు కూడా ఇక్కడ ఉండి ఏదైతే సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 13,500 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అయితే పాలమూరు జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున కేంద్ర నిధులతో అభివృద్ధి తర్వాత శంకుస్థాపన చేయడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే మనతోటి మాజీ ఎంపీ పార్లమెంటు సభ్యులు జితేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, రేపు ప్రధాని పర్యటనలో భాగంగా ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు? ఈ బహిరంగ సభ ముఖ్య ఉద్దేశమైంది. విశ్వగురువుగా పేరుగాంచిన మోదీ గారు మొన్న G20 సబ్మిట్ ఏదైతే ఉన్నదో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి దేశ విదేశాల నాయకుల మెప్పు పొంది మేక్ ఇన్ ఇండియా పార్లమెంట్లో కాలు పెట్టి మహిళా బిల్లును పాస్ చేసి అదేవిధంగా చంద్రయాన్ 3 ద్వారా చంద్రమండలం మీద మన భారతదేశ జెండాను ఎగిరేసి పాలమూరులో అడుగుపెట్టే సందర్భంలో ఇవాళ ఈ మీటింగ్ని కూడా మేము జరుపుకుంటున్నాం. ప్రజలు తండోపతండాలుగా అంటే ఈ జగత్ గురువును ఈ విశ్వగురువును ఏతుందో ఇంత పెద్ద నాయకుడు ఇంత పెద్ద ప్రపంచ దేశాలనే మెప్పి పొందించిన నాయకుడు పాలమూరు జిల్లాకు వస్తున్నాడు కదా అని పాలమూరు బిడ్డలందరూ కూడా మొత్తం ఉమ్మడి జిల్లా వాళ్ళందరూ కూడా కదిలి వాళ్ళందరికీ ఏదైతుందో సార్ మేము స్వచ్ఛందంగా మేమందరం కూడా వస్తాం మేమంతే అని చెప్పి వేసిన లెక్కపోతే దాదాపు 2 లక్షల మందిని మేమందరం కూడా ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ 2 లక్షలు వచ్చిన మంది కూడా వాళ్ళకు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్లు జరగకూడదు, కష్టాలు జరగకూడదు అని చెప్పి మొట్టమొదటిసారిగా కని విని ఎరగని రీతిగా ఏ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అందరూ కూడా ఊహించలేని కళలు కూడా అనుకోలేని విధంగా ఏదైతున్నదో ఈ జర్మన్ టెంట్లతో ఏదైతుందో దాదాపు 18 టెంట్లన్నిటిని కూడా ఏర్పాటు చేసి ఘనంగా ఈ ఏర్పాటు పూర్తి చేసుకున్నాం. దీంట్లో ప్రజలు కూడా రేపు పొద్దున దాదాపు 2 లక్షల మంది కూడా రాబోతున్నారు. అటువంటి సంఘటనలో మోదీ గారు వస్తున్నందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మోదీ గారు వచ్చిన ఈ సందర్భంలో వారు మీ అందరు తెలుసు ఎక్కడ పోయినా ఏడ చేసినా కానీ వారు ఎప్పుడు ఇనాగ్రేషన్ చేస్తుంటారు. ఫౌండేషన్లు వేయరు, ఖాళీ ఆశలు చూపించే మనిషి కాదు ఆయన. కాబట్టి అటువంటి విధంగా రేపు జాతికి అంకితం చేసే విధంగా 13,500 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఏదైతున్నదో మార్తు కానీ లేకపోతే NHI వాళ్ళ వర్క్స్ కానీ ఇవన్నిటిని కూడా వాళ్ళు దేశానికి అంకితం చేయబోతున్నారు. అంతేకాకుండా పాలమూరు బిడ్డలు కళలు కానీ ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న మునీరాబాద్ కృష్ణ రైల్వే ప్రాజెక్టును కూడా వారు రేపు పొద్దున ప్రజలకు అంకితం చేయబోతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి మనం వేచి చూస్తూ కలలు కంటూ మంచి రోడ్డును ఏదైతే మనం వేసుకున్నామో జడ్చెల్ల నుంచి మహబూబ్ నగర్ దాకా 4 లేన్ రోడ్ ఏదైతే వేసుకున్నామో దానిని కూడా వారు రేపు పొద్దున ఇనాగ్రేట్ చేయడానికి మన దగ్గరికి వస్తున్నారని తెలియజేస్తున్నాం. అయితే ఇది ఎన్నికల శంకారంగానే ఎన్నికల సభగా పరిగణించవచ్చా? అయితే ప్రతిపక్ష పార్టీలు పాలమూరుకు మోదీ వచ్చే అర్హతనే లేదు, అసలు ఏ ముఖం పెట్టుకొని మోదీ పాలమూరుకు వస్తున్నారని అంటున్నారు. దీని మీద మీరేమంటారు? దమ్ముంటే ఆపమని చెప్పు. వాళ్ళు ఏదైతే ఉన్నదో అన్ని పిచ్చి పిచ్చి కూతలు మాట్లాడితే ఇది ఉండదు. అర్హత అనేది ఏదైతే ఉన్నదో ఇవాళ రేపు పబ్లిక్ అందరికీ కూడా తెలుసు. 10 ఏళ్ళు పాలన ఎవరు చేసారు, ఏ విధంగా ప్రజలను వంచారు, ఏ విధంగా ప్రజలను మోసం చేసారు, ఏ విధంగా పాలమూరు రంగారెడ్డి జిల్లాను 2 సంవత్సరాలు పూర్తి చేస్తా అని 32,000 కోట్ల రూపాయలతోటి చేస్తా అని ఇవాళకి 55,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతుందో ఇప్పటిదాకా నార్లాపురం దగ్గర వాళ్ళు ఇంకా ఇంటేక్ వెళ్ళి పనులు పూర్తి చేయకుండా మళ్ళీ ఒకసారి ప్రజలను మభ్యపెట్టడానికి పాలమూరు వాళ్ళని అందరినీ కూడా మోసం చేయడానికి కేసీఆర్ గారు ఏదైతుందో 9 పంపులు ఓపెన్ కావాల్సింది ఒకే ఒక పంపు ఓపెన్ చేసి మొత్తం 12,50,000 ఎకరాలు సాగు అయిపోతాయని చెప్పి కలలు చూపించింది. 31 పంపులు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నిటిని చేసి అంత మోసము దగా చేసే కేసీఆర్ను అసలు వాళ్లకు మోదీ గారిని వాళ్ళ పేరు తీసుకునే అర్హత కూడా లేదని చెప్పుకుని నేను తెలియజేస్తున్నాను. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించలేదంటూ అట్లాగే ట్యాక్స్ రూపంలో 60,000 కోట్లు కడుతున్నా కానీ ₹1 కూడా అభివృద్ధి పనులకు ఇవ్వలేదంటూ కూడా స్థానిక మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు ఇప్పుడే. అయితే ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కారు ప్రాజెక్టులకు ₹1 ఈ కేంద్ర ప్రభుత్వం ఇవ్వకున్నా కానీ పైసా కూడా పెట్టి ప్రాజెక్టులు కట్టుకుంటామని కూడా చెప్తున్నట్టు. దీని మీద మీరేమంటారు? ఇక అవగాహన లేనంతో నేను ఏం మాట్లాడతారా భయ్. ఇప్పుడు
ట్యాక్సులు ప్రతి ఒక్క దగ్గర కూడా ట్యాక్సులు వసూలు చేసేది ఏదైతుందో రాష్ట్రం వాళ్ళ బాధ్యత. దే ఆర్ మీడియేటర్స్, వాళ్ళు మీడియేటర్స్. ఎందుకంటే మాకు పంపుతున్న డబ్బు ఏదైతున్నదో పెట్రోల్ మీద వస్తున్న సెస్సు, అదే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి వస్తున్న కలెక్షను, కస్టమ్స్ ద్వారా వస్తున్న పైసలు, కేంద్ర ప్రభుత్వాల ఆఫీసుల దగ్గర నుంచి వసూలు చేసిన పైసలు వీళ్ళు కాదు, మొత్తం 29 రాష్ట్రాల వాళ్ళందరూ కూడా పంపుతారు. కానీ దానికి అదనపుగా ఏతుందో మళ్ళీ ఇమ్మీడియట్గా 42% డెవల్యూషన్ కింద, ఏదైతే 42% డెవల్యూషన్ కింద మళ్ళీ కేంద్ర ప్రభుత్వము ఇమ్మీడియట్గా రాష్ట్రానికి పంపిస్తుంది. అంతేకాకుండా 29 స్కీమ్ల ద్వారా ఏదైతుందో వీళ్ళకందరూ కూడా ఇస్తుంది. ఇప్పటికీ 9 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినట్టు మొన్న కిషన్ రెడ్డి గారు టోటల్గా పబ్లిక్గా ఏదైతున్నదో వారు ప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి మనందరికీ కూడా తెలిసింది. వీళ్ళ దగ్గర ఒక నయా పైసా లేదు. వచ్చిన పైసలను ఏర్క తింటున్న సంగతి మనకు తెలుసు. ప్రజలను బాధించి పీడించి తాగుబోతులను చేసి 40,000 కోట్ల రూపాయలు ప్రజాధనం చేసుకొని 40,000 కోట్ల రూపాయలు ఏదో దాంట్లో కమిషన్ తీసుకుంటున్న సంగతి. ఇవాళ మహబూబ్ నగర్లో జరిగిన అభివృద్ధి ఏదైతున్నదో నీ ఒక్కొక్క బొమ్మలు పెట్టినవే ఆ పైసలు ఎవరి అని చెప్పి అడుగుతున్నా. అమృత్ స్కీమ్ కింద ఇచ్చిన సెంట్రల్ ఫండ్స్ కాదా? నీకు డ్రింకింగ్ వాటర్ కింద ఇస్తున్న ఏవైతున్నదో మిషన్ భగీరథ కాదా? నీవు చేస్తున్న ఏది మెడికల్ కానీ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ మహిళలకు ఇచ్చే లోన్స్ కానీ లేకపోతే అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే ఇది కానీ ఇవన్నిటిని కూడా ఇస్తున్న కేంద్ర ప్రభుత్వమా లేకపోతే వీళ్ళ జేబులకి వెళ్ళి తెస్తున్నా అని అడుగుతున్నా. వీళ్ళ SOR అంటే స్టేట్ ఓన్డ్ రెవెన్యూ వీళ్ళకి వచ్చేది 60,000 కోట్లే. 60,000 కోట్ల రూపాయలను వాళ్ళు ఏదైతుందో జీతాలకు పెన్షన్లకు వాళ్ళు తెచ్చిన 5 లక్షల కోట్ల రూపాయలకు వడ్డీకే వాళ్ళకి సరిపోతుంది. ఇవాళ మొత్తం తెలంగాణ నడుస్తుందంటే అది ఓన్లీ బికాజ్ ఆఫ్ కేంద్రం ఇస్తున్న ఫండ్స్ తోటే అని చెప్పి ఇంగిత జ్ఞానం వాళ్ళకు ఉండాలని తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ బీజేపీ ఇది ఎన్నికల శంకరావ సభగానే మాట్లాడవచ్చా, ఎన్నికల సభగానే అనుకోవచ్చా? ఎస్, రేపు ఇది ఏవైతే ఇప్పుడు మహబూబ్ నగర్ గర్జన ప్రజా గర్జన అని చెప్పి చేస్తున్నాం. రేపు పొద్దున 10th లోపల ఒక షెడ్యూల్ వచ్చేస్తే దీన్నే గర్జన కూడా ఇది అనుకోవచ్చు, శంకరామం కూడా అనుకోవచ్చు. అయితే ఇది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోటే ఈ పూర్తి ఏదైతే పాలమూరులో కానీ తెలంగాణలో కానీ అభివృద్ధి పనులు చేపడుతున్నామని, అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసేవన్నీ అబద్ధాలేనంటూ ఏదైతే ప్రాజెక్టులు 2 సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డి కడతామంటూ 55,000 కోట్లకు పెంచి లాభాలు దండుకున్నారే తప్ప ఇంతవరకు ప్రాజెక్టు పూర్తి కాలేదని, అయితే ఇది ఎన్నికల శంకారావ సభగానే ఇక్కడి నుంచే ఎన్నికల శంకారావం పూరిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, పాలమూరు నుంచి.